బీఆర్ఎస్ పై బోరబండ కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ హాట్ కామెంట్స్ చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో తనకు ప్రాణహాని ఉందన్నారు. తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో లేఖ వేశారని అన్నారు. అజ్ఞాత వ్యక్తి లేఖపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, తాను బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. నా ఇంటిలో లోపల గేట్లో ఒక లెటర్ వేసిపోవడం జరిగింది. కొంతమంది దాంట్లో మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్పి వీళ్ళతో మీ ప్రాణానికి హాని ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండాలి, అది శ్రేయోభిలాష ఏందనే పోలీస్ శాఖ దానిపైన ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మైనార్టీ నాయకుడి పైన ప్రాణహాని ఉందని ఇన్నిసార్లు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు కానీ అక్కడ కుట్ర కుతంత్రాలు చేస్తున్న ఏ పార్టీ నాయకులైనా కానీ సరే, ఒక బీసీగా ఒక మైనార్టీగా ఎదుగుతున్న రాజకీయంగా ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం, ఎవడో ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధాలు, పనికిరాని వ్యవహారాలు పెట్టుకొని చనిపోతే అది కూడా నా మీద రుద్దే ప్రయత్నం చేయడం జరిగింది.